పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు ప్రభుత్వ నిషేధిత గండి బందును విక్రయిస్తున్న మరొక నిందితుడితో కలిపి టాస్క్ ఫోర్స్ గీసుకొండ పోలీసులు సంయుక్తంగా కలిసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా మరొక ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ రెండు సంఘటనలో పోలీసులు సుమారు 10 లక్షల విలువైన 310 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 2 సెల్ ఫోన్లు, 1,10,000 రూపాయల విలువగల 122 లీటర్ల నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలు వరంగల్ పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ జూ వెల్లడించారు. మరొక సంఘటనలో సంగం మండలం తిమ్మాపూరు గ్రామానికి చెందిన మెంతల రాజేష్ ప్రభుత్వం పూర్తి నిషేధించిన గడ్డి మందుకు ఇంటి వద్ద అక్రమంగా విక్రయిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితుడి ఇంట్లో తనిఖీ చేయగా 72 లీటర్ల గడ్డి మందును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు వరంగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా నకిలీ విత్తనాలు ఆల్మోస్ట్ 3 క్వింటల్ వరకు సీజ్ చేయడం జరిగింది. కాటన్ సీడ్స్ మీరు చూసుకోవచ్చు. ఈ కాటన్ సీడ్స్ ఏపీ నుంచి మనకు వచ్చే వాళ్ళు సీజర్ చేయడం జరిగింది. 2 మనిషికి పట్టుకోవడం కూడా జరిగింది. ఆ విధంగానే గ్లైఫోసెట్ ఈ 120 లీటర్స్ అది ప్రొహిబిటెడ్ ఐటమ్ ఉంది, అది కూడా పట్టుకోవడం జరిగింది. మా టీం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, మనము ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర ఉంటే నకిలీ విత్తనాల గురించి మాకు షేర్ చేయండి. తప్పకుండా మనము కఠిన చర్య చేస్తాము. థ్యాంక్ యూ.